అత ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగం. అర్జున వాచ. దీంట్లో ఉన్నటువంటి విశేషం అంటే దీంట్లో బోధ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే ప్రశ్నలు వేసినటువంటి అర్జున స్వామి ఇదంతా చూస్తూ ఎక్కడి నుంచో చూసి ధృతరాష్ట్రుడు చెబుతున్నటువంటి సంజయుడు ఈ నలుగురు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. కొన్ని అధ్యాయాల్లో కేవలం అర్జున స్వామిను శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే ఉంటారు. ఈ సంజయుడి యొక్క ప్రమేయం కొన్ని చోట్లే వస్తుంది. కానీ దీంట్లో ఈ అధ్యాయంలో ఈ 11వ అధ్యాయంలో సంజయుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని ఇతను ఎట్లా చూస్తున్నాడు, అర్జునుడు ఎట్లా చూస్తున్నాడు అంటూ అతను మాట్లాడినట్టుగా అతను చెప్తుండే. ఇది ఒక ఇదో అంటారు ఇనుమును అగ్గినటువంటి ఇనుము కూడా ఇదేనట్టుగా ఇదంతా చూసి చెప్పేటువంటి అదృష్టం కలిగింది. కాబట్టి బహుశా అతను కూడా ఈ పరమాత్మ యొక్క రూపాన్ని అర్జున స్వామి ఎట్లయితే దర్శనం చేశారో అతను కూడా అతని కళ్ళతో చూసే అదృష్టం కలిగింది. కాబట్టి అతను అంతగా చెప్తున్నాడు. క్రమంలో పరమాత్మ ఎప్పటిలాగే పరమాత్మని ప్రశ్నిస్తున్నాడు. అర్జున వాచ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్పయోక్తం వచస్తేన మోహోయం జగతం మమ. ఓ శ్రీకృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం, నా మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలతో నన్ను అనుగ్రహింపదలిచి పరమ గోప్యమైనటువంటి గుహ్యమధ్యాత్మ సంగీతం, గోప్యమైనటువంటిది ఆధ్యాత్మిక విషయాలతో కూడినటువంటి ఇంత గొప్ప జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు మీరు పరమాత్మ శ్రీకృష్ణ. కాబట్టి యత్వయోక్తం వచస్తేన మోహోయం జగతో మమ. కాబట్టి ఇది ఇప్పటికే 10 అధ్యాయాలు విన్నాడేమో, చాలా వరకు అతని యొక్క మోహం నశించిందని చెప్తున్నాడు. కాబట్టి దానివల్ల నా అజ్ఞాన మోహం కూడా తొలగిపోయింది అంటూ భవాప్యయౌ హి భూతానాం కృతో విస్తరశో మయా భక్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చ అవ్యయం. ఓ శ్రీకృష్ణ, ఓ కమలాక్ష, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయం గురించి సవిస్తరంగా ఇంతకుముందు చెప్పారు కదా, అన్ని సృష్టించింది నేనని పరమాత్మ. కాబట్టి అవన్నీ వినున్నాను నేను. అట్లే శాశ్వతమైనటువంటి కమలపత్రాక్ష మహాత్మ్యం చామ్యం, నీ యొక్క శాశ్వతమైనటువంటి మహిమల గురించి కూడా నేను తెలుసుకున్నాను ఓ శ్రీకృష్ణ స్వామి అంటూ అర్జున స్వామి ఇంకా ఏవమేతత్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఇంకా ఆయన తన గురించి ఎంత చెప్తున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలని, ఇంకా కృష్ణ పరమాత్మని ఇంకా ఉన్నతమైనటువంటి రూపంలో చూడాలనేటువంటి దృష్టిమిచ్ఛామి తే రూపం, నీ యొక్క రూపాన్ని ఇంకా గొప్పగా చూడాలి. అది ఎటువంటి రూపం అంటే ఇది షడ్గుణైశ్వర్య రూపం కదా. షడ్గుణైశ్వర్య రూపం అంటే భగవంతుడికి మామూలు వాళ్ళకి భగవంతుడు తేడా ఏంటంటే, భగవంతుడు ఎందుకు అయ్యాడంటే ఆయనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఉంటాడు భగవంతుడు. అలాగే ఐశ్వర్య స్వరూపుడు ఉంటాడు. ఇక అత్యంత శక్తి సంపన్నుడు, ఇంకా అక్కడంటే శక్తి లేదు అనేటువంటి ఆ శక్తికే మారూపంగా ఉంటాడు శక్తి స్వరూపుడు. అత్యంత బలవంతుడు ఉంటాడు, గొప్ప పరాక్రమం కలిగి ఉంటాడు. తేజో మహిమ కలిగినటువంటి షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఉంటాడు భగవంతుడే. ఆ భగవంతుడే ఈ శ్రీకృష్ణుడు. కాబట్టి అటువంటి రూపాన్ని నేను ప్రత్యక్షంగా చూడటానికి నేను కుతూహలపడుతున్నాను అంటూ ఆయన ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమం.